అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ముస్లిం సోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో 2025వ సంవత్సరము అనగా 1447 హిజ్రీ శతకంలో హజ్ యాత్రకు పవిత్ర హజ్ యాత్రలో పాల్గొనే యొక్క హజ్ యాత్రికుల గురించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుట కొరకు మేము సమావేశమైనామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, మరి గడిచిన సంవత్సరము వాస్తవంగా హజ్ యాత్ర సుఖప్రదంగా పూర్తి చేయబడింది. అల్లా యొక్క కృప వలన ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా ఏ ఒక్కరు కూడా మన యొక్క ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరి మరణం కూడా సంభవించకుండా అందరూ ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి వారి వారి ప్రాంతాలకు వచ్చేయడం అనేది జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైతే గత సంవత్సరము 1446 ఈ యొక్క హజ్ యాత్ర కంప్లీట్ అయిపోయిందో వెంటనే 447కు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో వెళ్ళే వారి గురించి కూడా మళ్ళీ తిరిగి దరఖాస్తు ఫారాలను మా యొక్క నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హజ్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న ఈ యొక్క హజ్ కమిటీ సేవా కమిటీలు ఈ యొక్క హజ్ యాత్రికుల యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నాయి. కాబట్టి ఎవరైనాను ఎక్కడైనాను భారతదేశంలో ఏ మూల నుంచి అయినాను తన అప్లికేషన్ ఫారాన్ని పంపించి ఖచ్చితంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి గడిచిన సంవత్సరం దానికంటే ముందు సంవత్సరాల్లో జరిగిన హజ్ యాత్రలో హజ్ కమిటీ ద్వారా వెళ్ళిన యాత్రికులు కొద్దిగా ఇబ్బందులకు లోనైన విషయము మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితం కొన్ని ఎండలు ఎక్కువగా ఉండడం వలన కొంత అసౌకర్యం కలిగి కొంతమంది యాత్రికులు వచ్చేసి ప్రాణాలను కూడా కోల్పోవడం కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రజెంట్గా నిర్వహించిన ఈ యొక్క హజ్ యాత్రలో సౌదీ అరేబియా గవర్నమెంట్ చాలా చెప్పాలంటే ప్రికాషనరీ మెజర్స్ని తీసుకున్నది అని చెప్పాలి. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో హజ్ యాత్రికులకు సేవలు అందజేశారు. అంతేకాకుండా ఈ హజ్ కమిటీ ద్వారా వెళ్ళే వాళ్ళకు వచ్చేసి టెంట్లలో వచ్చేసి ఈ సంవత్సరము ఏసీలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఉష్ణతాపానికి కూడా గురి కాకుండా అందరినీ కాపాడారు. మంచి ఫుడ్ని అందజేశారు. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏమంటే, అంతేకాకుండా నష్టపోయిన జాబితాలో తీసుకుంటే ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ ద్వారా వెళ్ళాలని చెప్పి అనుకున్నారో హజ్ యాత్రికులు మొత్తం భారతదేశానికి 58,000 మందికి కోటా కేటాయించబడింది. అయితే భారతదేశ వ్యాప్తంగా కోటా శాంక్షన్ అయిన దాంట్లో కేవలం పంపించగలిగింది భారత ప్రభుత్వము 10,000 మందిని మాత్రమే పంపించగలిగింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కారణంగా మిగిలిన 48,000 మంది హజ్ యాత్రికులు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఇలా లాస్ట్ మినిట్లో జరిగే ఈ యొక్క ఇబ్బందుల కారణంగా మీరు మనస్తాపం చెందకుండా క్షేమంగా సంక్షేమంగా సుఖంగా హ్యాపీగా మీ యొక్క హజ్ యాత్రను పూర్తి చేసుకొని రావాలంటే హజ్ కమిటీ ద్వారా వెళ్ళడం వలన దరఖాస్తుదారుడు ఖచ్చితంగా సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి మీకు ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. కాబట్టి శక్తిపరులు శక్తివంతులు కూడా హజ్ కమిటీని ఆశ్రయించడంలో తప్పు లేదు అన్న విషయాన్ని మేము ముందుంచుతున్నాను. కాబట్టి దయచేసి పాత రూల్సే ఉన్నాయి, కొత్త రూల్స్ ప్రత్యేకమైన రూల్స్ అంటూ ఏమీ లేవు. అవే రూల్స్ ఉన్నాయి. అంటే రిజర్వ్డ్ కోటా కూడా 65+ అలాగే కొనసాగుతుంది. చిన్నపిల్లలను అనుమతించడం లేదు. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం ఒక చిన్న ట్రయల్ కూడా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేమిటంటే షార్ట్ టర్మ్ హజ్ కూడా చేయించాలని కూడా 20 రోజుల హజ్ కోసం కూడా ప్రయోగాత్మకంగా చూడాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో అది నిర్ణయం కాలేదు. అంతేకాకుండా మరొకటి కూడా సదుపాయం కల్పించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది ఆలోచన పరంగానే ఉన్నది. అది క్యాటరింగ్ వ్యవస్థను కూడా అందచేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఈ యొక్క హజ్ కమిటీ వెళ్ళే వాళ్ళకు కూడా డబ్బు తీసుకొని క్యాటరింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ఆలోచన కూడా జరుగుతుంది.
ఒకవేళ నిజంగా ఈ రెండు ఆలోచనలు ఒకవేళ సఫలీకృతమైనట్లయితే ఖచ్చితంగా హజ్ యాత్రికులకు ఇది ప్రీమియంగా వ్యవహరించబడుతుంది. ఇక ట్రావెల్ కన్నా కూడా మంచి సదుపాయాలతోనే వెళ్ళొచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. తప్పకుండా మీరు కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకొని ఈ యొక్క హజ్ యాత్రలో పాల్గొనడానికి మీరు సంఖ్యాపరంగా ఇప్పుడు తేదీలు తీసుకుంటే 31 జూలై వరకే లాస్ట్ తేదీ అని చెప్పి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు తెలియపరుచున్నారు. కానీ వీలైన తొందరగా తప్పకుండా వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంతటితో అయిపోయింది జూలై 31 అని చెప్పి అనుకోకుండా వెంటనే వచ్చేసేసి మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేసి వెంటనే వచ్చేసి ఏర్పాట్లు చేసుకొని ముందుకు పోవడానికి తొందరగా హజ్ ఆఫీస్ను చేరుకొని మీ దరఖాస్తు పంపించుకోవడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఇతరత్ర విషయాలు కూడా కొన్ని ముఖ్యంగా ముస్లిం సోదరులకు చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఇక్కడ ఉలేమాలు వచ్చున్నారు, ఉలేమాల సంఘం అధ్యక్షులు వచ్చున్నారు, తర్వాత తబ్లీగ్ జమాత్ ద్వారా ఈ అమీర్ సాహబ్ వచ్చున్నారు, ముఫ్తీ రఫీ గారు కూడా ఉన్నారు, ముఫ్తీ మన అమ్జద్ బాషా సాబ్ మౌలీ అమ్జద్ బాషా సాబ్ గారు ఉన్నారు, అలాగే మౌలీ అబ్దుల్ హాదీ సాబ్ ఉన్నారు, మౌలీ మహబూబ్ బాషా సాహెబ్ ఉన్నారు. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్. తర్వాత హజ్ కమిటీ తరఫున కూడా మిత్రులు సోదరులు తస్లీం వచ్చి ఉన్నారు, కమిటీ వారు రిప్రజెంటేటివ్గా. వీరందరూ కలిసి చాలా మటుకు మీకు కావాల్సిన సమాచారాన్ని ఎక్కువ శాతము ఈ యొక్క శ్రోతలకు కావాల్సిన సబ్జెక్ట్ను అందజేస్తారని చెప్పి ఆశాభావాలు వ్యక్తపరుస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటూ థ్యాంక్ యూ అని ఆల్. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, बहुत खुशी की बात है। आज जो है हम हमारे ज़िम्मेदार हज कमेटी के पूरे कर्नूल डिस्ट्रिक्ट भी क्यों ना हो, नंदयाल डिस्ट्रिक्ट भी क्यों ना हो, इस जिम्मेदारी के साथ तकरीबन 30 साल से जो है नेशनल कॉलेज के अंदर इस जिम्मेदारी को बड़ी खूबी के साथ करते हुए जनाब डॉक्टर अलहाज इम्तियाज़ अहमद साहब दामद बरकातुहूम ने अपने स्टाफ के ज़रिए से पूरे हुज्जाज इकराम जो हज के लिए जा रहे हैं इनके लिए बहुत सारी खिदमतें करते आए हैं, ये सभी को मालूम है। लेकिन इनकी भी हमारी भी यही दरख्वास्त है, जो हज को जाने वाले हुज्जाज इकराम हैं, आज़मीन हज के लिए एक ज़रूरी बात भी ये है कि जो इस महीने की आखिरी तारीख जो है ख़त्म है ये नहीं, बल्कि इसको जो है और जो है तारीख भी बढ़ाई जाएंगी और खिदमतें करते जाएंगे। आजकल जो है ट्रैवल से प्राइवेट ट्रैवल से साथ जो जाने वाले थे उनको बहुत सारी सहूलतें हैं समझ कर जाते थे, लेकिन अल्हम्दुलिल्लाह आज हज कमेटी के ज़िम्मेदारों ने सब मिलकर, चाहे आंध्र प्रदेश से क्यों ना हो, ये सब मिलकर जो है आज़मीन हज के लिए इतनी सहूलतें करे हैं कि हर जो गुज़िश्ता मरतबा जितने भी हुज्जाज इकराम जाकर आए हैं वो सब जो है हज कमेटी के ज़िम्मेदारों को, हज कमेटी की खिदमत करने वालों को दुआएं देते हुए कहते हैं कि हमारे लिए बहुत सहूलत से जो है हम हज कर के आए हैं। कोई साल गुजरे हुए किसी साल में जो है ऐसी सहूलतें नहीं, लेकिन आज जो है हज कमेटी की जानिब से जाने से बहुत सारी हमारे को सहूलतें मिले हैं। ये जो है हुज्जाज इकराम की जो है दिलों से ये बात निकली है। अब सबके हक़ में उन्होंने भी दुआएँ दी हैं, लेकिन इस मरतबा भी जो है अभी हमारे प्रिंसिपल साहब ने बताया कि 2 चीज़ें जो है सामने रख रहे हैं। अगर जो है ये भी जो है खाने की सहूलत है और दूसरी जो है रिहाइश की सहूलत, ये भी अगर सहूलत हो गई तो जो है इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह आज़मीन हज के लिए ट्रैवल से भी ज़्यादा इसके अंदर सहूलत समझी जाएगी। लेकिन अल्हम्दुलिल्लाह हमारी कोशिश ये है कि जितने भी मालदार आदमियाँ हैं और जो है जो भी लोग हज को जाना चाहते हैं, जिनके ऊपर हज फ़र्ज़ हो चुका है, ये सारे जो है अभी से जो है हज की तैयारी के लिए इनका राबिता जो है नेशनल कॉलेज से रखें और यहाँ से जो है जो भी जो है इंशाल्लाह जाएंगे बड़ी बहरहाल हर सहूलत के साथ, वैक्सीन के साथ, सेहत तंदुरुस्ती के साथ तमाम बातों का ख्याल करते हुए हमारे नेशनल कॉलेज के जो है अल्लाह जो है जनाब डॉक्टर इम्तियाज़ साहब अपने स्टाफ के ज़रिए से पूरी खिदमत सहूलत कर रहे हैं। लिहाजा मैं इनका शुक्रिया अदा करते हुए मजलिस उलमा वल अइम्मा की जानिब से भी मैं इंशाअल्लाह हज के फ़ज़ाइल के साथ और हज की जो है फजीलतें हैं, बरकतें हैं, इसके ताल्लुक़ से हम भी जो है वजाहत के साथ इकराम से भी जो है दरख्वास्त करके इन बातों को जो है वजाहत करके अवाम के साथ इंशाअल्लाह पेश करेंगे। अल्हम्दुलिल्लाह सबका जो है शुक्रिया अदा करते हुए अपनी बात को ख़त्म करता हूँ। अल्लाह सुब्हानहु व तआला वलिल्लाहि अलन नासि हिज्जुल बैति मन इस्तताअ इलैहि सबीला
अला सदक़ल्लाहुल अज़ीम। अल्हम्दुलिल्लाह आज यहाँ पर नेशनल कॉलेज में डॉक्टर अलहाज इम्तियाज़ अहमद साहब के सदारत में ये मजलिस मुनाक़िद हुई है। हमारी इस मजलिस का अहम मकसद ये है कि जितने भी हुज्जाज इकराम इस साल हज को जाना चाहते हैं वो हज़रात के लिए जैसे 30-35 साल से हमारे डॉक्टर साहब खिदमत करते हुए आ रहे हैं, इसी तरह इन खिदमत को आगे बढ़ाते हुए इस साल जाने वालों के लिए भी ये खिदमत करने के लिए तैयार हैं। इसके जो भी फार्म वगैरह हैं उसके ऑनलाइन सर्विसेज हैं, अल्हम्दुलिल्लाह अपने अमले के साथ मुफ्त फ्री में ये जो है खिदमत कर रहे हैं। तो इसलिए जितने भी लोग हैं यानी अल्लाह ताला जिनको साहिब हैसियत बनाया है, यानी खाते पीते होकर जिनके पास 4 लाख 4.5 लाख रुपये पैसे हैं तो उनके ऊपर हज फ़र्ज़ हो जाता है। जैसे नमाज फ़र्ज़ है, रोज़ा फ़र्ज़ है, इसी तरह साहिब हैसियत लोगों के लिए हज फ़र्ज़ है। इसकी बड़ी फजीलतें आए हैं। हदीस में हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाया, जो आदमी हज को जाकर आने के बाद अल्लाह ताला उसके तमाम ज़िंदगी के गुनाहों को माफ़ कर देते हैं। वह ऐसे दुनिया में हज से वापस आता है जैसे अभी माँ के पेट से बाहर निकला है, यानी बेगुनाह बेकसूर होकर मासूम बन के जो है हज से वापस आता है। और उसके बिलमुकाबिल हैसियत होने के बावजूद भी आदमी उसका ख्याल नहीं करता। अपने बच्चों की शादी, घर बनाना या नौकरी, इस तरह के ख्यालात करते हुए अगर हज नहीं करता है तो उसके बारे में भी अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने वईद फरमाई है कि वो आदमी हैसियत होने के बावजूद भी हज नहीं करता है तो वह यहूदी होकर मरे या नसरानी होकर मरे, मुझे उसकी कोई परवाह नहीं है। तो इसलिए तो हम लोगों को बहुत ज़्यादा इसके बारे में डरना चाहिए, फ़िक्र करना चाहिए कि अल्लाह पाक ने हमको सहूलतें दिए हैं, अल्लाह से मांग कर कबूलियत करा के ये हज के फ़रीज़े को सबसे पहले अदा करने की कोशिश करें। अल्हम्दुलिल्लाह हमारे डॉक्टर साहब हर वक्त अपने अमले के साथ तैयार हैं, खिदमत के लिए करते आ रहे हैं। अल्लाह ताला इनको और भी तरक्की अता फ़रमाए, सेहत आफियत तंदुरुस्ती अता फ़रमाए। तो इन्हीं चंद बातों के साथ मैं अपनी बात ख़त्म करते हुए आप हज़रात का शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। 2 बात ना बोले ज़्यादा। अल्हम्दुलिल्लाह अभी हमारे डॉक्टर अलहाज इम्तियाज़ अहमद साहब की सदारत में पूरे उलमाए इकराम इसलिए जमा हुए हैं। हर साल 30-35 साल से हज को जाने वाले हजरात के लिए आप ख़ुद क्या है आपके कॉलेज की तरफ से, आपके फैमिली की तरफ से खिदमत अंजाम देते हुए आए हैं। और इस साल बड़े जद्दोजहद के साथ उनकी दरख्वास्त है कि बहुत से हजरात, मालदार हजरात उम्रा कर ले तो होगा, काफ़ी हो जाता है। हरगिज़ ने उम्रे को वे हज को अलग है, उम्रा अलग चीज़ है और यह हज अलग चीज़ है। हज फ़र्ज़ है, इंसान को ज़िंदगी में एक मरतबा हज करना फ़र्ज़ है। स्वच्छ इंसान क्या है, मैं उम्रे को जाके मिले, मालदार हजरत बखालत नहीं करना चाहिए। सब मन हज लिल्लाहि फलम यरफुस वलम यरफुक कयौम वलदतुहु, जो इंसान अल्लाह के लिए हज करता है वहाँ पर कोई गुनाह नहीं करता, कोई गलती नहीं करता है, मासूम बच्चे की तरह से आता है। वही आदमी अगर हज करने के लिए, अगर हज करने के बावजूद हज करने की ताकत है, नहीं कर पा रहा है, अगर अल्लाह के नबी ने फरमाया कि ताकत रहने के बावजूद हज नहीं करा, चाहे यहूदी होकर मरे चाहे नसरानी होकर मरे, कोई परवाह नहीं। देखिए अल्लाह के नबी 2 हदीसों को रखे हैं कि हम आगे बढ़कर हर इंसान को शहर निंदाल डिस्ट्रिक्ट, कर्नूल डिस्ट्रिक्ट सब क्या है पहले नेशनल कॉलेज की तरफ से ही जाते थे, आज भी वहीं से जाएंगे। हमारा आत्मकुर वाले हो, नंदीकुटकुर वाले हो, कर्नूल को जाने की ज़रूरत नहीं। आपके लिए नेशनल कॉलेज का अमला जो तैयार है, आप लोग भी यहीं पे आकर देना चाहिए और यहीं से जाना, दरख्वास्तें लेना चाहिए। अल्लाह ताला से दुआ है हम सबको अल्लाह डॉक्टर इम्तियाज़ साहब की उम्र में बरकत अता फ़रमाए, उनके ज़रिए से कसीर तादाद में इस साल हज को जाने की तौफीक नसीब अता फ़रमाए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वाज़िन फिन्नास बिल हज यातूक रिजालन व अला कुल्लि ज़ामिरिन यातीना मिन कुल्लि फज्जिन अमीक़। इस वक्त में हम सब इस्लाम का जो तीसरा रुकन है हज, उसके सिलसिले में जनाब डॉक्टर इम्तियाज़ अहमद साहब 30-35 साल से अल्लाह के घर को जाने वाले हुज्जात की मुकम्मल जो खिदमत कर रहे हैं
और इस साल भी जो है 2026 वाले हज के फॉर्म्स आए हुए हैं। बहुत सौ ने जो उन फॉर्मों को पुर किया है। और जो है मज़ीद गुजारिश है, एक बेदारी मुहिम के तहत जनाब डॉक्टर इम्तियाज़ अहमद साहब की ज़ेर निगरानी में मजलिसुल उलमा वल अइम्मा के सदर मोहतरम जनाब अमजद साहब और जमात तबलीग के अमीर मोहतरम मौलाना मोहम्मद रफ़ी साहब और हमारे जनाब मौलाना महबूब बादशाह साहब और उसके साथ साथ में हमारे हज के तस्लीम साहब और हमारे शरीफ भाई साहब और जो है हम सब जो है यहाँ बेदारी के तहत जमा हुए हैं। और हम लोग समझते हैं कि हज जो है रिटायरमेंट के बाद में, हज जो है बच्चों की शादी करने के बाद में, ज़ईफ़ और कमज़ोर होने के बाद में करने का जो है ख्याल जो है हम लोग जो अपने जहनों में रखे हैं। हज सेहतमंदी के टाइम में, हज जो है क़ुव्वत जिस्म में जब होती है उस वक्त करने की चीज़ है। हम लोग जो है पूरा जो है हाल गया हंगाम गया, उसके बाद जो हज को गए बोलने का जो है सिलसिला आम हो चुका है। हम सब जो है बेदारी के तहत जनाब डॉक्टर इम्तियाज़ अहमद साहब की जो है निगरानी में ये आवाज़ पहुंचाते हैं कि हज जवानी में करें, हज जिस्मानी क़ुव्वत और ताकत जब तक है उस वक्त तक करें। कमज़ोर और ज़ईफ़ होने के बाद, रिटायरमेंट के बाद ये सोच है उसको निकाल कर जो है लिहाजा हज जवानी में जो करने की कोशिश करें। और दूसरी बात ये है, हमारे कॉलेज में जो है मुहैया हैं उनकी खिदमतें अंजाम देते हैं। बात ये है, नंदीकुटकर वाले जो कर्नूल में जाकर दिए और जो है दूसरे जो है वेलगोड वाले जो कर्नूल में जाकर दिए, ये जो है आत्मकुर वाले जो है कर्नूल में जाकर दिए। ये सिलसिला जो है कन्फ्यूजिंग, आदमी जो परेशान हो जाता है। इसलिए तमाम इस साल हज को जाने वाले अहबाब से गुजारिश है, नंदयाल ज़िले के जो भी है, आत्मकुर हो, नंदीकुटकुर हो या अतराफ अकनाफ हो, पूरे लोग जाने वाले जनाब डॉक्टर इम्तियाज़ अहमद साहब की निगरानी में नेशनल जूनियर कॉलेज में जो है हज को जाने वाले तमाम हजरात की जो है खिदमतों का जो है निज़ाम बनाया गया है। आप इधर उधर देकर जो पाते हैं उन सब को बड़ी वजाहत के साथ जो है हमारे डॉक्टर साहब जो है बताकर जो भेजते हैं। इसलिए मैं उम्मीद करता हूँ ज़िला नंदयाल का जो भी जो है अतराफ अकनाफ के लोग हज को जाते हैं वो जो है नेशनल जूनियर कॉलेज में आकर जनाब डॉक्टर साहब की निगरानी में जो है जाएंगे बोलकर एक उम्मीद करता हूं। और हम सब उलमा जो उम्मीद करते हैं यहीं से आप फॉर्म जो है फिलअप करने की कोशिश करें। ऑनलाइन फॉर्म में जो है तहकीकात के मुवाफिक जो जाने की कोशिश करने वाले बने। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू।